చుట్టూ ప్రదక్షిణాలు ఎక్కువ చేయడం, రోజు గుడికి వెళ్ళడం, ఇవన్నీ లెక్కలెట్టద్దండి. దయచేసి ప్రదక్షిణం చేయండి, లెక్క పెట్టకండి. ఒక కాగితం తీసుకోవడం, కలం పెట్టుకోవడం, ఇక్కడ తిరుగుతున్నప్పుడల్లా ఒకటి గీసుకుంటే దృష్టి అంతా ఈ ఒకటి మీద ఉంది, దేవుడి మీద లేదు. చివరికి దేవుడు ఎప్పుడో విసుకొచ్చే కాగితం తీసుకుని ఒక 100 గీతలు గీసేస్తాడు, వెళ్ళిపోయి ఇంటికి ఎందుకు వచ్చిన గొడవ, వీళ్ళు ఎక్కడితో కూర్చున్నావు. ఆకలి వేసినవాడు, ఆవురావురమైన ఆకలి వేసి అన్నం తినేవాడు ఎవడైనా ముద్దలు ఎక్కడతాడా? ఉయ్యాల్లో పడుకున్న బిడ్డని లేపి ఎగరేసి ముద్దు పెట్టుకునే తల్లి ఎప్పుడైనా ముద్దులు లెక్క పెట్టిందా? నా దేశం కోసం కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండి ఒళ్ళంతా గాయాలు పడి పోరాడుతున్న సైనికుడు ఎప్పుడైనా తనకు అయినటువంటి గాయాలు లెక్క పెట్టాడా? మనం జపం చేస్తూ పూసలు లెక్క పెడతాం ఏంటంటే దరిద్రం. ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణాలు లెక్క పెడతారా? ఈ లెక్క ఏమిటిది అంటే సెంటిమెంట్ పెట్టేసింది బాగా. 108 చేయాలి, 109 చేయకూడదా, లేకపోతే 107తో ఆపేయకూడదా? ఈ లెక్కలు వేసుకుంటూ కూర్చుంటే దేవుడు కూడా లెక్కలు వేస్తాడు వ్యాపారస్తులకే. ఓ సమయం పెట్టుకో, అరగంట చేసే వెళ్ళిపో, లెక్కట్టుకో, అరగంట అనుకో, వాచి పెట్టుకో, అలారం మొగ్గానే ఆపి. దానివల్ల మనకు సమయం కూడా కలిసి వస్తుంది. నువ్వు ఎంత చేయగలవు అంతే చేయి. జపం చేయలేమండి, సహస్ర గాయత్రి చేయలేము, 1000 నామాలు 1000 సార్లు చేయలేము, మానేయండి. పావుగంట పెట్టుకోండి, అరగంట పెట్టుకోండి, ఎంత చేయగలిగితే అంత. అరగంటలో ఎంతైతే అంత చేయండి. అరగంటకి సెల్ ఫోన్ అలారం పెట్టుకోండి, అంతసేపు కట్టేయండి, మళ్ళీ మధ్యలో ఫోన్ మాట్లాడదు, అంతసేపు కట్టే అలారం పెట్టుకో, అరగంట అవగానే ఆపి, చాలు నేను ఇంతే చేయగలను, దండం పెట్టి భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఈ లెక్కలు చూడండి దేవుడు. ప్రత్యేకించిన కోరికలతో చేసే జపాలకే లెక్కలు ఉంటాయి. ఎందుకంటే నువ్వు అక్కడ షరతు పెట్టావు, దేవుడు షరతు పెడతాడు. అది కామ్యకర్మ వేరు, నిష్కామ కర్మ వేరు. కామ్యకర్మ వేరు. అక్కడ యజ్ఞంలో ఏది వాడాలంటే రావాకంటే రావాక బదులు తుమ్మాకు తెస్తానంటే కుదరదు. అక్కడ ప్రసాదం ఏదంటే అదే లెక్క. ఎందుకంటే నువ్వు ఒక కోరిక కోరావు, నువ్వు షరతులు పెట్టినప్పుడు దేవతలు కూడా షరతులు పెడతారు. నువ్వు ఏ షరతు లేకుండా పరమాత్మ నాకు అవకాశం ఉన్నంత వరకు చేస్తాను అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? నాకు అవకాశం ఉన్నంత వరకు నిన్ను కాపాడుతాను రా అంటాడు. మన అవకాశానికి పరిమితి ఉందండి, పరమశివుడి అవకాశాలకి పరిమితి లేదండి, ఎలాగైనా కాపాడుతాడు. మన అవకాశం ఎంత, మనం ఎంత, కానీ ఆయనకి అవకాశం లేదండి. ఆయనకి ఆకాశమే అవకాశం, స్కై ఈజ్ ది లిమిట్. వ్యోమకేశ అని పేరు ఆయనకి. ఆయన తాండవం చేస్తూ కేశభాషను జాబితే ఆకాశం అంతా ఆక్రమించింది. ఆయనకి అవకాశం ఏంటంటే ఆకాశం అండి, అంతుందా? ఆయన కూడా ఏమంటాడు మనకు అర్థం కావడానికి, నువ్వు అవకాశం మేరకు చేసావు కదరా, నేను కూడా అవకాశం మేరకు కాపాడుతాను, కానీ అవకాశం ఎంత? ఆకాశం అంతా అంటే అన్నీ ఇస్తాడు. మనం ఎందుకు అవకాశం పెట్టుకుంటున్నాం? మానవ మాత్రుడు. మనం ఉద్యోగాలు చేసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి, ఎన్ని ఉన్నాయండి, పిల్లల్ని పెంచుకోవాలి, పూజా మందిరంలోనే అస్తమానం కూర్చోవాలంటే వీలవుతుందా? దానికి కూడా సులభమైన ఉపాయం ఉంది, ఏం కంగారు పడక్కల. సమయం పెట్టుకోండి, ఈ అరగంట సేపు చేస్తా, అరగంట అలారం మోగ్గానే అక్కడి నుంచి ఇది పని చూసుకో. అలా రోజు అలవాటు పడితే ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక ఏడాది అయ్యేసరికండి ఇంకో అరగంట చేద్దామనిపిస్తుందండి, మన మనస్సుకే అనిపిస్తుంది. హాయి అక్కడ దొరికిన ఆ జపం చేస్తుంటే, ఏకాంతంగా జపం చేస్తుంటే దొరికిన హాయి ఇంకా భూమండలంలో ఏ సుఖంలోనూ మనకు దొరకదు. వెంటనే మనమే మాట్లాడతాం, అక్కడ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అంటే. వయస్సు దాటి ఉద్యోగ విరమణ, పదవీ విరమణ చేశాక ఇంకా అందులోనే ఉంటామండి. మళ్ళీ ఊరికే సమాజంలో వేలంటే ఎందుకు వెళ్ళి ఆ పని ఈ పని అంటూ ఇంట్లో కూర్చోక. ఇది దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తి బిరేవచలింగం. ఎందుకింత శ్రద్ధగా జపం చెయ్యాలో తర్వాత 3వ చరణంలో చెబుతున్నారు శంకరాచార్య. దినకర కోటి ప్రభాకర లింగం తత్ప్రణమామి సదాశివలింగం. 1,000,000 మంది సూర్యులతో సమానంగా ప్రకాశిస్తాట శివుడు. అదే శంకరాచార్య శివానందలహరిలో చెబుతారు. ఏకోవ అరిజవంశవక క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్య ప్రభః వేద్య కిం న భవసి అగో ఘనతరం కిదుర్భవేన్మత్తమః తత్సర్వం యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అని శివుని రెచ్చగొడతారు. ఆయన శ్లోకాలు అలాగే ఉంటాయి. సూర్యుడితో పోల్చి రెచ్చగొట్టారు శివుణ్ణి. ఏమంటారంటే ఎకోవారి జవంతవక, సూర్యుడు ఒక్కడే ఉన్నాడు అక్కడ ఆకాశంలో, 2 సూర్యులు లేరు. క్షితినభో వ్యాప్తం తమో మండలం భిత్వా, ఆకాశం నుంచి భూమండలం వరకు ఉండే మొత్తం చీకటిని పోగొడుతున్నాడు. చూసుకో నీకంటే ఎంత గొప్పవాడో. శివుని రెచ్చగొడుతున్నాడు ఆయన, ఎందుకంటే దాన్ని కాపాడడం లేదని బాధ. అందుకని ఏమంటాడు, ఒక్కడేనయ్యా సూర్యుడు, మీకు 5 ముఖాలు ఉన్నాయి. శివుడు పంచముఖుడు కదా, నీకు మళ్ళీ 5 ముఖాలు లేవు, ఆయనకు ఒకటే ముఖం. అయినా ఏం చేస్తున్నాడు? ఆకాశం నుంచి భూమి వరకు ఉండే చీకటిని మొత్తం పోగొడుతున్నాడు. 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు సూర్యుడు. అక్కడి నుంచి ఈ కిరణం ఇక్కడికి చేరడానికి 9 నిమిషాలు కూడా పడ్డం లేదు. మరి ఆ మాత్రం శక్తి నీకు లేదా? అప్పుడే శివుడు రెచ్చిపోతాడు, నన్ను వాటితో పొరుస్తావా అని. ఎందుకంటే ఈయన 3 కళ్ళల్లో ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అగ్ని, ఉందే సూర్య శశాంక వన్య నయనం.
నా ఒంట్లో ఒక కన్ను, వాడితో నన్ను పోలుస్తావా, ఇంతకీ ఏం కావాలో చెప్పమంటాడు. అది చెబుతున్నాడు ఆయన. తత్సర్వం క్షితినభో వ్యాప్తం తమోమండలం భిత్వా లోచన గోచరోపి భవతి త్వం కోటి సూర్యప్రభగ దినకర కోటి ప్రభాకర లింగం. నువ్వు కోటి సూర్యప్రభా భాసమానుడివి అంటున్నారయ్యా, సూర్యుడి కాంతి నీ నుంచే వచ్చింది అంటున్నారయ్యా. మరి సూర్యుడు మాకు కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, ఇంత పిచ్చికటి పోగొడుతున్నాడు, పైగా లోచన గోచరోపి భవతి, మా కళ్ళకు కూడా కనపడుతున్నాడు. సూర్యుని చూడొచ్చు కదా, నమస్కారం చేసుకోవచ్చు కదా. సూర్యుని చూస్తే కానీ అన్నం తినని వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి మనలో కొంతమంది పెద్దవాళ్ళు. సూర్యుని చూస్తే కానీ అన్నం తినరు. నిజంగా వర్షం వచ్చి సూర్యుడు కనపడలేదంటే వాళ్ళకు ఉపవాసమే. ఇప్పటికీ ఉన్నారండి అలా. జోక్చ సూర్యం దృశే అని సూర్యుని చూసి దండం పెట్టుకుని అన్నం తింటారు. సూర్యుడు కనపడకపోతే అన్నం తినరు. పెద్దవాళ్ళు ఉన్నారు. అప్పుడు 90 ఏళ్ళు వచ్చినా సరే తినరు. లేదురా నేను జీవితం అంతా పాటించాల్సిందే అంట. అదో పద్ధతి. భగవంతుని చేరుకోవడానికి, ఆత్మజ్ఞానం పొందడానికి ఏ పద్ధతి అయినా మంచిదేనండి. అందుకని ఆయన కనబడుతున్నాడు, ఒక్కడే ఉన్నాడు, నువ్వేమో 5 ముఖాలు వేసుకుని ఉన్నావు. ఆయన మొత్తం చీకటంతా పోగొడుతున్నాడు. కానీ నువ్వు నా మనస్సులో ఉండే చీకటిని పోగొట్టలేకపోతున్నావు, నిన్ను ఏమనాలయ్యా అన్నాడు శంకరాచార్య. తత్సర్వం వ్యపనీయమే. నా మనస్సులో ఈ సంసార బంధాల గురించి, ఈ ధనవాంఛల గురించి, కామవాంఛల గురించి, ఈ పదవీ పీఠాల వాంఛల గురించి ఉండే చీకటి ఉందే, విపరీతమైన కోరిక, ఇది ఎంత దారుణమైందో. కానీ సూర్యుడు పోగొడుతున్నాడు, సూర్యుడి కంటే 1,000 రెట్లు కాంతి కలిగిన వాడు నువ్వు పోగొట్టలేకపోతున్నావంటే ఏమంటే నీ తప్పు కాదయ్యా, ఈ దుర్మార్గపు అజ్ఞానం అంత దారుణమైందనమాట. వేద్యక్కిం నభవసి అగో ఘనతరం కీదృగ్భవేన్మత్తమక. నాలో వ్యాపించిన చీకటి ఉందే, ఈ బంధాల మీద గురించిన వ్యాపడం, మా వాళ్ళని కొట్టుకు చచ్చిపోవడం ఉందే, ఈ వ్యామోహం ఎంతది అంటే భగవంతుడు కూడా పోగొట్టలేనంత అజ్ఞాని. అందుకని తత్సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నోభవ. అది పోగొట్టి వెంటనే ప్రసన్నం కూడా కావయ్యా. సూర్యుడి పాటు చేయకపోతే ఎలాగా? విష్ణుమూర్తి కానీ నువ్వు కానీ సూర్యుడి కంటే గొప్పవాళ్ళు అంటారు కదా, మరి గొప్పవాళ్ళు అయిన వాళ్ళు తక్కువ వాళ్ళ కంటే ఎక్కువ పనులన్నీ చేయాలి కదా, ఆయన చేసిన పాటు కూడా చేయకపోతే ఎలాగా అని భగవంతుడు రెచ్చగొడుతున్నాడు ఆయన. అది దినకర కోటి ప్రభాకర లింగం. ఇలా భగవంతుడితో మాట్లాడాలమ్మా. మన చూసిన వాళ్ళు పిచ్చివాళ్ళు అనుకున్నా మంచిదే. పూజామందిరంలో కూర్చున్నామంటే ఎదురుగా ఉన్న విగ్రహాలతో మనం మాట్లాడాలి. చూసిన వాళ్ళు ఏమైనా అనుకోని, ఆయనలో అయిన మాట అనుకోని ఏం పర్వాలా. ఎవరితో మాట్లాడుతున్నామంటే దేవుడితో మాట్లాడుతున్నాం. ఏదో కుటుంబ బంధాలతోనూ మిత్రులతోనూ ఫోన్లో మాట్లాడడానికి గంటలు కాల్స్ పెట్టుకుని వాడు పరక్కపోయినా సరే, సర్దుబాటులో లేరు వచ్చినా సరే మళ్ళీ చేసి పనికిమాలిన మాటలన్నీ మాట్లాడతామే. పూజామందిరంలో కూర్చొని దేవుడితో మాట్లాడలేమంటే విసుగు వచ్చింది, దేవుడి ముందు చూపించండి. కోపం వచ్చింది, దేవుడి ముందు చూపించండి. భయం వేసింది, దేవుడి ముందు చూపించండి అమ్మా. తక్షణం దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సామాన్యమైన విషయం కాదు. మన ఆర్తి మన ఆవేదన. నేను నీ భక్తుడై ఉండి కూడా నేను భయపడుతున్నానయ్యా, నీకే ఇది అవమానం అంటే తక్షణం మన భయాన్ని పోగొడతాడు. నీ భక్తుడై ఉండి కూడా దరిద్రంతో చస్తున్నానయ్యా, డబ్బులు లేక అప్పుల్లో పడి నీకే అవమానం అంటే తక్షణం లక్ష్మీ కటాక్షం వస్తుంది, అనుమానమేంలే. భక్తుడి ఆర్తికి భగవంతుడు తట్టుకోలేడు. ఉయ్యాల్లో పిల్లాడు ఏడిస్తే తల్లి తట్టుకోగలదా? అన్ని పనులు మానేసి వెళ్ళిపోతుంది. భక్తుడు ఆర్తితో పిలిస్తే భగవంతుడు తట్టుకోలేడు. సమస్త దేవతల్ని వదిలేసి వస్తాడు. గజేంద్ర మోక్షం లెక్క వదిలి రాలేదా అలాగే వస్తాడు. ఆర్తి ఉండాలి. ఏదో అజీర్తితో ప్రార్థన చేయడం కాదు, తిన్నది అరక్క, ఆర్తితో ప్రార్థన చేయాలి. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళ పద్మం, దాని మీద శివలింగాన్ని కనుక పెట్టినట్టయితే, అష్టదళ పద్మంతో శివుణ్ణి అర్చించినట్టయితే విశేషమైన ఫలితం చెప్పారు. ఇక్కడ అది అర్థం కాదు. శంకరాచార్యాలంటే సామాన్యమైన మాట చెప్పారు. అష్టదళాలంటే అష్టమూర్తులు, పంచభూతాలు. సో పృథివ్య తేజో వాయువు ఆకాశాలు, ఆ పైన సూర్యచంద్రుడు ఇద్దరు, ఆ పైన జీవుడు, ఇవే శివుడు అష్టమూర్తులు. అష్టదళోపరివేష్టిత లింగం, పంచభూతాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ. దీంట్లో మళ్ళీ సూర్యుడు కళల్లో వెలుగు రూపంలో ఉన్నాడు, చంద్రుడు మనస్సు రూపంలో వెలుగుతున్నాడు, జీవుడు రూపంలో ఒక శక్తి ఉంది. ఈ అష్టదళాల్లోనూ శివుణ్ణి పెట్టాలి. అంటే నీ గుండెల్లోనే శివుడున్నాడు అని భావన చెయ్యాలి. అలా చేస్తే సర్వసముద్భవ కారణలింగం. ఈ సృష్టి అంతా ఏర్పడడానికి అష్టమూర్తులే కారణం, పంచభూతాల కారణం, సూర్యచంద్రుడు కారణం, జీవుడు కారణం. లేకుండా ఏది ఏర్పడలేదండి. అన్ని జీవులు అంతే. అందుకని అన్నిటికీ అదే మూలం. కాబట్టి అష్టదళాలంటే అష్టమూర్తులుగా భావించు. అష్టమూర్తులు నీ శరీరంలో ఉన్నాయి కాబట్టి గుండెల్లో ఉన్న శివుణ్ణే అర్చన చేయి. అప్పుడు గుడిలో ఉండే శివుడు కూడా అర్థమవుతాడు. అప్పుడు అర్థమైతే ఏం జరుగుతుంది?